హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు కరెంట్ అసెట్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మరియు వాటి యొక్క యూజెస్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ వచ్చేసి అది షార్ట్ టర్మ్ నేచర్లో ఉంటుందండి. ఇది మెయిన్ క్యారెక్టరిస్టిక్. అంటే ఒక సంవత్సరం అంటే 12 నెలల్లో కానీ లేదా ఒక ఆపరేటింగ్ సైకిల్లో కానీ అవి యూజ్ అయిపోతాయండి. అంటే మనం వాడేస్తాం, ఏ బిజినెస్ అయినా వాటిని వాడేస్తుంది కాబట్టి అది షార్ట్ టర్మ్ నేచర్ అండి. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు క్యాష్ ఉంది. ఆ క్యాష్ అనేది కరెంట్ అసెట్. రోజువారీ ఎక్స్పెన్సెస్కి కొంత 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 వాడేస్తాం, అయిపోతుంది. అకౌంట్స్ రిసీవబుల్ అంటే ఏంటంటే డెటార్స్ దగ్గర నుంచి మనకు అమౌంట్ రావాలి కాబట్టి ఎక్కువ రోజులు పెట్టమండి. తొందరగా ఏ బిజినెస్ అయినా తొందరగా వసూలు చేసేస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అసెట్స్ తగ్గిపోతూ ఉంటాయి, మళ్ళీ తిరిగి జనరేట్ అవుతూ ఉంటాయి. ఇలా షార్ట్ టర్మ్ నేచర్లో ఉంటాయండి అవి. ఓకేనా, ఇది ఫస్ట్ క్యారెక్టరిస్టిక్. సెకండ్ వచ్చి ఏంటండి, లిక్విడిటీ ఎక్కువ ఉంటుందండి. హైగా లిక్విడిటీ ఉంటుంది, అంటే తొందరగా క్యాష్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్స్ రిసీవబుల్ తీసుకోండి, అదొక కరెంట్ అసెట్ కదండి. ఆ కరెంట్ అసెట్ అకౌంట్స్ రిసీవబుల్ని ఎవరైనా సంవత్సరాల తరబడి పెట్టుకుంటారని పెట్టుకోరు కదా, తొందరగా వసూలు చేసేస్తారు కదా. అంటే ఆ కరెంట్ అసెట్స్ అనేది తొందరగా క్యాష్ అయిపోతాయండి. మనకు తొందరగా క్యాష్ అయిపోతాయి. అకౌంట్స్ రిసీవబుల్ కానీ, తర్వాత వచ్చేసి ఇన్వెంటరీ కానీ, తర్వాత వచ్చేసి బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, ఇవన్నీ తొందరగా క్యాష్ అయిపోతాయి కాబట్టి హైగా లిక్విడిటీ ఉంటుందండి. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే షార్ట్ టర్మ్ నేచర్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఎక్కువ లిక్విడిటీ ఉంటుంది. మెయిన్ ఈ రెండేనండి. తర్వాత యూజెస్ ఏంటంటే డైలీ ఆపరేషన్ ఎక్స్పెన్సెస్ని మీట్ అవ్వడానికి ఈ కరెంట్ అసెట్స్ చాలా ఉపయోగపడతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెంటరీ ఉందండి, మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ అనుకోండి. రా మెటీరియల్ స్టాక్ లేకపోతే వాళ్ళు ప్రొడక్షన్ని రన్ చేయలేరు. ఓకేనా అండి. అంటే ఆ ఆపరేషన్ని మీట్ అవ్వడానికి ఈ కరెంట్ అసెట్ చాలా ఉపయోగపడుతుంది ఫస్ట్. సెకండ్ వచ్చేసి ట్రేడింగ్ బిజినెస్ అనుకోండి. ట్రేడింగ్ బిజినెస్లో ఏమవుతుందండి, స్టాక్ ఉంటేనే అమ్మగలడు, లేకపోతే అమ్మలేడు. ఇలా డైలీ ఆపరేషన్. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మన చేతిలో క్యాష్ ఉంది. క్యాష్ ఉంటేనే కదండి కొన్ని ఎక్స్పెన్సెస్ మీట్ అవుతాం, డైలీ ఎక్స్పెన్సెస్ మీట్ అవుతాం. ఓకేనా అండి. ఇలా కరెంట్ అసెట్స్ డైలీ ఆపరేషన్స్కి చాలా ఉపయోగపడతాయి. సెకండ్ ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ నిలుపుతుందండి. ఇది వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటండి, మన దగ్గర ఉన్నటువంటి కరెంట్ అసెట్స్లో నుంచి మనం పే చేయాల్సినటువంటి కరెంట్ లైబిలిటీస్ని తీసేస్తే ఎంతైతే మనకు నికరం మొత్తంగా కావాల్సి ఉంటుందో దాన్ని వర్కింగ్ క్యాపిటల్ అంటారండి. ఓకేనా, అది మన వర్కింగ్ క్యాపిటల్ని సూచిస్తుంది. ఆ వర్కింగ్ క్యాపిటల్కి కరెంట్ అసెట్స్ చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా అండి. వర్కింగ్ క్యాపిటల్కి మెయిన్గా కావాల్సినటువంటి కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్. ఓకేనా అండి. ఇది రెండో యూజ్. థ్యాంక్ యూ.